సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలముకు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలముకు నీతి ఇలాగూ చెప్పుచున్నది: ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకునవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి నా సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండెనా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెకించి, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము,
ప్రభు యేసు రక్తము నీతిమంతులుగా మార్చును. యేసు రక్తము నీతిమంతులుగా చేయును. యేసు రక్తము దుర్నీతినంత బాపును. యేసు రక్తము దుర్నీతినంత బాపును. యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధనను నిల్పును. యేసు రక్తము నిబంధనను నిల్పును. యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో. యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో. యేసు రక్తము సంధి చేసి చేర్చును. యేసు రక్తము సంధి చేసి చేర్చును. యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సమాధాన పరచును. యేసు రక్తము సమాధాన పరచును. యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును. యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును. యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును. యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును. యేసు రక్తము సిల్వలో నాకై కాచెను. యేసు రక్తము
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. హల్లెలూయా. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులలో పేద నేను, నిష్కలంక పరిశుద్ధులలో పేద నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. దూతాలు వీణాలను మీటునప్పుడు, గంభీర జయాతనులు మ్రోగునప్పుడు, దూతాలు వీణాలను మీటునప్పుడు, గంభీర జయాతనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచున్నా, ప్రియా యేసుతో నేను ఉల్లాసింతున్, ప్రియా యేసుతో నేను ఉల్లాసింతున్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ముళ్ళ మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, ముళ్ళ మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హల్లెలూయా 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 హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో,
ఆహా బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుచునప్పుడు, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. చక్కని పాటలు పాడి ఉదయకాలం ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆ విషయం గురించి ప్రియులారా మనం చూస్తాం. మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు, మంచి వైద్యుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం ప్రియులారా మనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. ప్రియులారా, 23, 24 వచనములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆమేన్. జీసస్ హీల్డ్ ఎవరీ కైండ్ ఆఫ్ డిసీజ్, ఆల్ ఇల్నెస్. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా, జీసస్ హీల్డ్ ఎవరీ కైండ్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇల్నెస్. ప్రతి రోగం, ప్రతి వ్యాధి బాధ అన్నిటినీ ప్రియులారా స్వస్థపరిచే శక్తి సామర్థ్యం బలం ప్రభువైన యేసుక్రీస్తుకు సమృద్ధి ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ఆ గొప్ప దేవుడు రక్షణ పొందిన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి స్వస్థ పొందుకుని బ్రతకడం ప్రియులారా దేవునికి చిత్తం అన్నమాట. యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు. ఇంకా 24 వచనములు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము. దానిలో చివరి భాగంలో మనం చూస్తున్నట్టే హీ హీల్డ్ దమ్ ఆల్, అంటే తన దగ్గరికి వచ్చిన స్వస్థ కొరకు ఎవరెవరైతే వచ్చారో వారందరినూ పూర్తి స్వస్థపరిచామన్నమాట. కోరికతో, ఆసక్తితో, విశ్వాసంతో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు స్వస్థపరిచారు. కాబట్టి ప్రియులారా, స్వస్థత ప్రతి ఒక్క మనిషి పొందాలని లేదా అనుభవించాలని, అంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా బ్రతకాలని ప్రియులారా మన దేవుడు కోరుతుంది అనమాట. మన దేవుడు కోరుతుంది. దేవుడు మనల్ని నిర్మించాడు. కాబట్టి మనం రోగాలతో వ్యాధి బాధ అనుభవించుకొని బ్రతకడానికి కొరకు దేవుడు మనల్ని నిర్మించలేదన్నమాట. కానీ ప్రియులారా, ఎప్పుడైతే ఆదాము ఒక పాపాన్ని బట్టి దాని యొక్క ఎఫెక్ట్, దాన్ని బట్టి ఈ రోగాలు, వ్యాధి బాధలు, మరణం, అన్ని సమస్యలు పాపం వల్లనే జరిగింది అనమాట. కాబట్టి పాపం, దానికి పరిష్కారం కూడా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా దానికి పరిష్కారం తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు యేసుక్రీస్తు కోరుతుంది మనం అందరం స్వస్థ అనుభవించుకొని బ్రతకాలని ప్రియులరా దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మనం ఆత్మ స్వస్థపరచబడాలి. ప్రతి ఒక్క వ్యక్తికి ఆత్మ స్వస్థపరచబడాలి, ప్రాణం స్వస్థపరచబడాలి, శరీరం కూడా పూర్తిగా తల నుండి అరికాలకై అన్ని అవయవాలు, నాడి, నరంబులు, ఎముకలు, ప్రతి సెల్స్ స్వస్థ పొందుకొని అంటే ఆరోగ్యవంతులుగా ప్రియులరమైన బ్రతకాలని ప్రభు కోరుతుంది. కాబట్టి మనం ఆత్మీయంగా కానీ, మానసికంగా కానీ, శరీరం కానీ అన్ని ఏరియాలో స్వస్థ అనుభవించుకొని బ్రతకడం దేవుని యొక్క చిత్తం అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్న మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే ఒక కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తు దగ్గర వచ్చి అడుగుతారు, మీ చిత్తమైతే నన్ను స్వస్థపరచమని అడుగుతారనమాట. వాక్యం కూడా చదువుతారమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం, 3, 4 వచనం. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఆమేన్.
ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను. ఇష్టమైతే, ప్రభు మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచమని ఆ వ్యక్తి అడిగామన్నమాట. కాబట్టి ప్రభు స్పష్టంగా చెప్పామన్నమాట, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. హల్లెలూయా. బాని ముట్టి నాకు ఇష్టమే. కాబట్టి తలక్షణమే స్వస్థ జరిగింది అనమాట. ఇప్పుడు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మన దేవునికి ఇష్టం అనమాట. అంటే మనం అందరం ఆరోగ్యవంతులుగా బ్రతకడం దేవునికి ఇష్టం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈ వాక్యం విన్న మీలో ఎవరైనా ఒకవేళ రోగాలతో బాధపడుతున్న వారుగా ఉండే, తప్పకుండా యేసునామములో ప్రియులరా యేసునామములో మీరు అనుభవించినాక, హల్లెలూయా. కాబట్టి దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. మన దేవుడు యేసే స్వస్థపరిచే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అనమాట. జీవం కలిగిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏగరిదిగా ఉన్న దేవుడు. కాబట్టి మనం నమ్మాలి అనమాట, మనం ఆధారపడాలి. యేసయ్య నన్ను స్వస్థపరచము, ప్రభువా నన్ను బాగు చేయము, మనం నమ్మాలి. నమ్మలైతే దేవుని ఒక మహిమ తప్పకుండా మనం చూస్తామన్నమాట. నమ్మాలి అనమాట. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, కోరుకోవాలి, యేసయ్య నన్ను స్వస్థపరచము, నన్ను బాగు చేయము. హల్లెలూయా. కాబట్టి మానసికమైన గాయాలతో మీరు బాధపడుతున్న వ్యక్తి అంటే ప్రార్థన చేయాలి. ప్రభువా నా మనసులో వచ్చిన ప్రతి గాయాలు స్వస్థపరచమని ప్రార్థన చేయాలి. ఒకవేళ శారీరకమైన రోగాలతో బాధపడుతున్న వ్యక్తులకు ఉంటే కూడా యేసయ్య నన్ను స్వస్థపరచమని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు అనమాట. సజీవుడైన దేవుడు ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసునామములో వాక్యం విన్న మీ జీవితంలో స్వస్థత యేసునామములో అనుభవించినాక దేవుడు తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయము మత్తయి సువార్త 8 అధ్యాయము 6వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే ఒక శతాధిపతి వచ్చి యేసుక్రీస్తు దగ్గర వచ్చి రిక్వెస్ట్ అడుగుతారనమాట. తన ఒక దాసుడు రోగాలతో బాధపడుతున్నామనే విషయం. కాబట్టి యేసుక్రీస్తు చెప్తారు, నేను వచ్చి స్వస్థపరుస్తామని చెప్పినప్పుడు ఆ శతాధిపతి చెప్తారు, ప్రభువా మీరు నా ఇంటికి రావడానికి నేను అర్హుడు కాదు, కాబట్టి ఒక మాట మాత్రం పంపించినా సరిపోతుంది, తప్పకుండా స్వస్థ జరుగుతాయి అని చెప్తారనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తన యొక్క విశ్వాసం యేసుక్రీస్తు చూసుకొని, ప్రియులారా నీవు నమ్మినట్టు జరిగినా కానీ ప్రభు చెప్తారనమాట. తర్వాత మనం చూస్తున్నాము అదే క్షణములో యేసుక్రీస్తు చెప్పిన అదే క్షణములో ప్రియులారా తన ఇంటిలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ప్రియులారా పూర్తిగా స్వస్థపరచబడినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రభు మాటలు పంపి కూడా ప్రియులారా స్వస్థపరచాడనమాట. కాబట్టి దేవుడు స్వస్థపరిచే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ప్రియులారా 5వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత, గాయముల చేత ప్రియులారా స్వస్థ నొందుతరి అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు మన పాపాలు మోసుకొని పాప శిక్ష భరించుకొని మరణించాము. ఇది మాత్రం కాకుండా యేసుక్రీస్తు మన రోగాలు, మన వేదన, నొప్పి, రోగాలు, వ్యాధి, బాధ అంతా కూడా సిలువలో మోసుకొని మరణించామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే మనం ఆరోగ్యవంతులుగా బ్రతకడం ప్రభు కోరుతుంది అనమాట. దాని కొరకు కూడా ప్రభు సిలువలో ప్రాణం పెట్టామన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మన స్వస్థ పొందుకోవడానికి కావలసిన లీగల్ గా మన స్వస్థ పొందుకోవడానికి కావలసిన విలువ ప్రియులారా ఆల్రెడీ సిలువలో చెల్లించామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనది నమ్మాలి అనమాట. యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థ ఉంది అని ప్రియులారా మనం నమ్మాలి. మనం అది విశ్వాసంతో మనం ఒప్పుకోవాలి అనమాట. విశ్వాసంతో మనం ధ్యానించుకోవాలి, అది ఒప్పుకోవాలి, అది కన్ఫర్స్ చేయాలి అనమాట.
కొందరు ఒకసారి కానీ రెండోసారి చెప్తారేమో, కానీ మనం మాటి మాటికి అది చెప్పాలి అనమాట, ధ్యానించుకోవాలి. కాబట్టి మనం నమ్మలైతే తప్పకుండా అది పరిశుద్ధాత్మ దేవుడు ఇది స్వస్థతగా మన జీవితంలో జీవగల దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి రోగాలు ఎంత పెద్దదైన కాదు, లేదా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరం ఉందని కాదు, కానీ మన దేవుడు గొప్ప దేవుడు అనమాట. ఇప్పుడు యేసే పొందిన గాయముల చేత స్వస్థత ఉందని 1 పేతురు 2:24 కూడా రాయబడింది. యేసే పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం అది బై ఫెయిత్ మనం కన్ఫెస్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఫెయిత్, ఆమేన్, హల్లెలూయా. విశ్వాసంతో మనం ఒప్పుకోవాలి అనమాట. విశ్వాసంతో మనం అది పలికినప్పుడు, ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అది అనుభవంగా మారుస్తాడు అనమాట. స్వస్థగా దేవుడు అది మారుస్తాడు తప్పకుండా. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసం వాడుకోవాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం బిడ్డన మీకు విశ్వాసం ఇంగ్రెస్ అవనాక యేసునామములో. కాబట్టి మనం స్వస్థ కూర్చున్న వాక్యాలు మనం వినాలి. సువార్తలు మనం మత్తయి సువార్త గాని, మార్కు సువార్త గాని, లూకా సువార్తలు గాని, యోహాను సువార్తలు స్వస్థ గురించి ఎక్కువ, యేసుక్రీస్తు స్వస్థపరిచే విషయాలు ఎక్కువ రాయబడింది. అలాగే అపోస్తల కార్యములు కూడా మనం చూసినట్లయితే అపోస్తల ద్వారా దేవుడు ఇద్దరిని స్వస్థపరిచిన విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా, స్వస్థ పొందుకొని బ్రతకడం యేసునామములో దేవునికి చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ఆరోగ్యవంతులుగా బ్రతకడం దేవునికి చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మార్కు సువార్త, ప్రియులారా మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి భాగంలో 17-18 నుండి మనం చూసినట్లయితే నమ్మిన వారి వలన సూచక్రియలు జరిగిందని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు నామములో నమ్ముతున్న, యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు కూడా స్వస్థ జరుగుతుంది అనమాట. యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. కాబట్టి ఆ నామం మనం బై ఫెయిత్ మనం వాడుకోవాలి అనమాట. ఇప్పుడు ప్రియులరా, స్వస్థత తప్పకుండా జరుగుతుంది అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము మార్కు సువార్త 16వ అధ్యాయము, అక్కడే ఒకసారి చదువుతారా? 16వ అధ్యాయము 17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పెను. ఆమేన్. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో ప్రవచింది. కాబట్టి విశ్వాసంతో మన యేసునామములో రోగాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు కూడా హీలింగ్ జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి మన ఓన్ గా కూడా కొన్నిసారి మనం ఎవరు మన కొరకు ప్రార్థన చేయడానికి లేని పరిస్థితులు మీరు ఉంటే, మీరు ఓన్ గా మీ మీద చేపట్టుకొని యేసునామములో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా హీలింగ్ జరుగుతుంది అనమాట. బై ఫెయిత్ యేసునామం ప్రియులారా మనం బై ఫెయిత్ వాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు ప్రత్యేకంగా శిష్యులు కూడా మత్తయి సువార్త, ప్రియులారా మత్తయి సువార్త 10వ అధ్యాయములో మనం చూసినట్లయితే శిష్యులను పిలిచి స్వస్థపరచడానికి అధికారం కూడా దేవుడు అనుగ్రహించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది కూడా చదువుతారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమున ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు శిష్యులు కూడా, యేసుక్రీస్తు ఇద్దరిని స్వస్థపరిచాం. అది మాత్రం కాకుండా తన శిష్యులు కూడా అధికారం ఇచ్చామన్నమాట. శిష్యులు కూడా అధికారం ఇచ్చాం ఇద్దరిని స్వస్థపరచడానికి, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, అలాగే స్వస్థపరచడానికి. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన, పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తును కలిగిన, మహిమ నిరీక్షణ క్రీస్తువును కలిగిన మనం కూడా యేసునామములో విశ్వాసంతో ఇద్దరి కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఈ కాలంలో మనం చూసినట్లయితే చాలా మంది రోగాలతో బాధపడుతున్నాం అనమాట. ఇప్పుడు దీని మధ్యలో సంఘ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం యేసునామములో గట్టిగా నిలబడాలన్నమాట. మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హీలింగ్ మినిస్ట్రీ చాలా ప్రాముఖ్యమన్నమాట. ఈ కాలంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా ఈ భూమిలో బ్రదైనప్పుడు హీలింగ్ మినిస్ట్రీ ఎక్కువ చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ కాలంలో కూడా యేసునామములో మనం నిలబడాలి. ఇద్దరి కొరకు ప్రార్థన చేయడానికి, హీలింగ్ లోనికి ప్రజలు నడిపించడానికి కొరకు మనం నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే మన అనుభవాలు చెప్పాలి అనమాట. దేవుడు మనల్ని స్వస్థపరిచే, లేదంటే ఇద్దరును బైబిల్ నుండి కానీ, బైబిల్ గ్రంథం నుండి కానీ, లేదంటే అనుభవాలు దేవుడు గతకాలంలో మనం స్వస్థపరిచిన విషయాలు ఉండే, అది మనం చెప్పాలి.
చెప్పినప్పుడు ఏమవుతుంది, బిడ్డన ప్రజలకు లేదంటే రోగాలతో ఉన్న వారికి విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఆమె నన్ను స్వస్థపరిచిన ఆమె ఫలానా వ్యక్తిను స్వస్థపరిచిన యేసుక్రీస్తు నన్ను కూడా స్వస్థపరచాలని విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది అనమాట. లేదా విశ్వాసం చాలా ప్రాముఖ్యమనమాట. దేవునికి స్తోత్రం. విశ్వాసం కాబట్టి మనం నమ్మాలి, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని ప్రియులారా మనం నమ్మాలి. నమ్మినప్పుడు బైబిల్లో రాయబడింది, నమ్మినప్పుడు దేవుని కార్యం జరుగుతుంది అనమాట. నమ్మిన వారు దేవుని మహిమ చూస్తారు. హల్లెలూయా. విశ్వాసం చాలా ప్రాముఖ్యమనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి హీలింగ్ మెసేజ్ ప్రియులారా మనం వినాలి, హీలింగ్ వాక్యాలు మనం వినాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది మనం ధ్యానించినప్పుడు విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది అనమాట. విశ్వాసం ఇంక్రీస్ ఉన్నప్పుడు మన యేసునామములో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అది మిరకల్, అద్భుతంగా, ఆశ్చర్యంగా అది జరుగుతుంది అనమాట. తప్పకుండా అది యేసునామములో జరుగుతుంది అనమాట. హల్లెలూయా. అనుభవంగా మార్చబడుతుంది అనమాట. ఇప్పుడు నా జీవితంలో కూడా నేను ఇప్పుడు కూడా ఒక గొప్ప మిరకల్ దేవుడు చేశారు. కాల్లో ఒక కర్ర పడినప్పుడు గోరు 2 పీస్ గా కట్ అయిన తర్వాత కూడా ప్రియులరా ఒకరోజు అయింది. తర్వాత ఒక ఇంటిలో జరుగుతున్న ప్రియులరా ఆరాధనలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆరాధన చేస్తున్నాం అనమాట. నిలబడి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని శక్తి డైరెక్ట్ గా దిగి వచ్చి ప్రభు నన్ను డైరెక్ట్ గా స్వస్థపరిచామన్నమాట. కాబట్టి ప్రియులరా మనం ఆరాధన మధ్యలో కూడా స్వస్థ జరుగుతుంది అనమాట. ఆరాధన కాబట్టి అందుకొరకు ఆరాధన మనం హల్లెలూయా. ఆరాధన అంటే కేవలం మన మామూలు పాట పాడడం మాత్రం కాదు, పాటలు ఒక భాగం అనమాట. కానీ మనం ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మన లోతైన అనుభవంలోనికి నడిపించినాక, ఆమె ఆనందంతో దేవుని మనం ఆరాధన చేసినట్టు దేవుడు అభిషేకించినాక ఇప్పుడు సంతోషంతో దేవుడు చేసిన మేలు ధ్యానించుకొని, అలాగే దేవుడని అర్థం చేసుకొని, ఆరాధన యోగుడని అర్థం చేసుకొని, ఆ సర్వశక్తి ముందుడైన దేవుడు పరిశుద్ధులతో కలిసి ఆత్మలో సత్యమలో ప్రియులారా మనం ఆరాధన చేసినప్పుడు కూడా హీలింగ్ జరుగుతాయి. ఇప్పుడు హీలింగ్ వరకు కాదు, కానీ మనం ఆరాధన చేసినప్పుడు కూడా ప్రియులారా దేవుడు కృప చూపిస్తాడనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. మనం అందరం ఆరాధనలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక. కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైన ఒక పార్ట్ ఏంటిదంటే ఆరాధన. హల్లెలూయా. ప్రార్థన కంటే స్తోత్రం ఇంకా అది ఇంకా కూడా హైయెస్ట్ లెవెల్ అనమాట. ఇంకా కూడా గొప్ప లెవెల్ అనమాట ఆరాధన. దేవుని ఆరాధన చేసుకోవడం. ఎందుకంటే దేవుడు ఆరాధన యోగుడు కాబట్టి మనం ఆరాధించాలి. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు కూడా గుర్తుంచుకొని కూడా మనం ఆరాధించాలి. కాబట్టి ఆరాధన చాలా గొప్పది అనమాట. బైబిల్లో రాయబడింది, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే రాయబడింది, దేవుడు ఆత్మ. ఇప్పుడు దేవుని ఆత్మలో సత్యములో మనం ఆరాధించాలి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం ప్రతిరోజు ఆత్మలో సత్యములో ఆరాధించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. హోలీ స్పిరిట్ ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నేను నమ్ముతున్నాను మీరందరం ఆత్మలో సత్యములో ఆమె అనుదినం ఆరాధన అధికంగా చేస్తున్నారు అని నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆరాధన చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు, చాలాసారి మనం వచ్చినప్పుడు మన బాధలు చెప్పడానికి, కొందరు బాధలు చెప్పడానికి కొరకు మాత్రం వస్తున్న వారు ఉన్నారని, కొందరు ఇది విడుదల కొరకు, మేలు కొరకు, ఆశీర్వాదం కొరకు వస్తున్న వారు ఉండవచ్చు. కానీ కొందరు దేవునికి ఇవ్వడానికి, అంటే ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి, నన్ను నిర్మించిన, నన్ను కలుగేసిన, నాకు నిత్య జీవన్ పాపస్వభావం అనుగ్రహించిన, శిష్యు నుండి నన్ను విడిపించిన, హల్లెలూయా, వృధా కాల్చి కాపాడిన దేవునితో నా ప్రేమను బట్టి, దేవునితో నా కృతజ్ఞతను బట్టి వస్తున్న వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా ఆరాధన చాలా ప్రాముఖ్యమైన ఆరాధన. దేవునికి స్తోత్రం. ఆరాధనలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు తప్పకుండా జరుగుతాయి. ఒకటి ప్రతి ఒక్క విశ్వాసులు కూడా దేవుని బిడ్డలుగా ఆరాధించే వారు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దానికి ప్రియులారా మనం ఏసీ హాల్ కావాలని లేదు, మనం ఉన్న చోట్ల, ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా సరే మనకు ఆరాధన చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మన దేవుడు ఆరాధనకు నిత్యం ఆరాధన యోగుడు అనమాట మన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం సంతోషంతో ఆరాధన చేసేవారు ఉండాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి సంతోషంతో మనం ఆరాధన చేసేవారు ఉండాలి. కాబట్టి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 3-4 వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో వచ్చి సంతోషంతో, అంటే దేవునిలో ఆనందించినప్పుడు, ఆరాధనలో అంటే దేవునిలో ఆనందించినప్పుడు దేవుడు హృదయ వాంఛలు తీర్చాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి హృదయ వాంఛ లేదంటే మనం ఒకవేళ హీలింగ్ కావలసిన వ్యక్తి అంటే హీలింగ్ జరుగుతుంది అనమాట. ఇంకా వేరే మనకు
హల్లెలూయా విషయం కొరకైతే మీరు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసుకునే వ్యక్తిగా ఉండే తప్పకుండా ఆలగిస్తాడు. అప్పుడే ఆరాధన చేస్తున్నప్పుడు కూడా చాలా విషయాలకు తప్పకుండా జవాబు వస్తాయన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆరాధన అది చాలా గొప్పది అన్నమాట. దేవునికి పరిశుద్ధాత్మదేవుడు మనను ఆరాధనలో లోతైన అనుభవంలోనికి నిజమైన ఆరాధనలో ప్రియులారా మనం చూసినట్టే హృదయం కనెక్ట్ అవుతాయి అనమాట. మన ఆత్మదేవునితో కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే హృదయం కనెక్ట్ అవుతాయి. హల్లెలూయా. ఆ దేవుని ఒక సన్నిధి అనుభవించుకోవచ్చు అనమాట. దేవుని ఒక సన్నిధి మనం అనుభవించినట్టు దేవుని ఒక ప్రియులారా ఆరాధన మనం చేస్తున్న కొలది బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూస్తాం పరిశుద్ధాత్మ నదులు కూడా తప్పకుండా మనం ఆత్మ నుండి దేవుని శక్తి సమృద్ధి రిలీజ్ అవుతుంది అనమాట. ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ప్రకటించినప్పుడు కూడా దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రియుల ఆరాధన చాలా ప్రాముఖ్యం. అలాగే దానితో పాటు ప్రార్థన, వాక్య ధ్యానం అది కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి ఒక విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా ప్రియులరా మనం ఆరాధనలో తగ్గిపోవద్దు, ప్రార్థనలో తగ్గిపోవద్దు, వాక్య ధ్యానములో కూడా, వాక్య పూర్తి అనుభవంలో కూడా ప్రియులరు మనం తగ్గిపోవద్దు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఇది 3 మనకు ఉండాలి అనమాట. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం 3 మనకు అవసరం అనమాట. కాబట్టి కొందరేమో ప్రార్థనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు, కొందరేమో ఆరాధనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు, కొందరేమో వాక్యానికి మాత్రం. కాబట్టి ఇది 3 మనకు అవసరం అనమాట. కానీ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం అది చేయాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో ఏది చేసినా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అది నమ్మకంగా చేయాలి. లేదా ప్రార్థన చేసినా సరే, వాక్యం బోధించినా సరే, ప్రభువును ఆరాధించినా సరే, పరిశుద్ధాత్మలో ఆధారపడి, నమ్మకంగా హోళీశ్వరులో ఆధారపడి చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్, దాని యొక్క మేలు తప్పకుండా మన జీవితంలో మనం అనుభవిస్తామన్నమాట. మనం మాత్రం కాదు, ఇద్దరు కూడా అనుభవిస్తామన్నమాట. మనం మాత్రం కాదు, ఇద్దరు కూడా అనుభవిస్తాయి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. కాబట్టి మీలో ఎంతమంది ఆనందిస్తున్నారు? ప్రభువులో మీలో ఎంతమంది యేసుక్రీస్తులో ఆనందిస్తున్నారు? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, గొప్ప దేవుని బట్టి పరిశుద్ధాత్మ వలన గొప్ప ప్రభువైన యేసుక్రీస్తు, మహిమాంది కృష్ణక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. సువార్తను రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో దేవుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బట్టి ప్రియులారా మనం ఆనందించాలి. హల్లెలూయా. కాబట్టి ఆనందించాలి. హల్లెలూయా. ఆనందం చాలా ప్రాముఖ్యం. ఆనందం, సంతోషం హీలింగ్ తో చాలా కనెక్ట్ ఉంది అనమాట. సమాధానం హీలింగ్ తో కనెక్ట్ ఉంది అనమాట. ప్రేమ హీలింగ్ తో కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి ఇంకా దేవుని రాజ్యానికి మన ప్రేమతో నింపబడి ఇవ్వడం, దానితో హీలింగ్ కూడా కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, వాక్యాలు మనం చూసినట్టే కనెక్ట్ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రభువునందు పరిశుద్ధాత్మ వలన మనం ఎక్కువ ఆనందించాలి. ఈ కాలంలో మనం ఎక్కువ ఆనందించాలి. ఎందుకంటే అంత్యకాలం, కడవిడి కాలంలో, ఈ కాలంలో ప్రియులారా మనం చూసినట్టే ఎక్కడ చూసినా ఎక్కువ సమస్యలే ఎక్కువ కనిపిస్తానమాట. అయినప్పుడు కూడా ప్రియులారా మన క్రీస్తునందు మనం ఎక్కువ ఆనందించుకొని ముందుకెళ్ళాలి. ప్రభువునందు మనం ఆనందించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఒకటి సంతోషము గల మనసు ఆరోగ్య కారణం, గుడ్ మెడిసిన్ అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది అనమాట. కాబట్టి ప్రభువులో ఆనందించినప్పుడు దాన్ని మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. దాన్ని మనం డిస్కరేజ్ చేయవద్దు. ప్రభువునందు ఆనందించినప్పుడు కొందరు చూసలేదే సంతోషంతో పాట పాడి ఆనంద నృత్యాలు డాన్స్ చేసుకొని ఆరాధిస్తారు. కాబట్టి దాన్ని మనం కొందరుకు అది నచ్చలేదేమో, కొందరుకు సోదరు. కాబట్టి ఏదైనప్పుడు కూడా దానిలో ఒక మేలు ఉంది అనమాట. దానిలో మేలు ఉన్నాయి. ఎందుకంటే మన ప్రభువునందు ఆనందించినప్పుడు మనకు అది మేలనమాట. ప్రభువునందు ఆనందించడని పరిశుద్ధ గ్రంథం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రభువునందు ఆనందించుకోవడం మనకు మేలనమాట, కీడు కాదు, మనకు మేలనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కువ హోలీ స్పిరిట్ లో ఆనందించాలి. యేసుక్రీస్తు కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మలో ఆనందించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తండ్రిలో ఆనందించినట్టు, ఆ జీవం గల దేవునిలో ఆనందించినట్టు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా
ఆనందించాలి అనమాట. పోలీసులో అనుదినం ఆనందించినట్టు దేవుడు అలాంటి ఉన్న కృప మనకు అనుగ్రహించినాక. కాబట్టి మనం ఇంకా బాధపడ అవసరం. దేని గురించి మనం బాధపడుతున్నాము? బాధలు మనకు రావచ్చు, కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీ చింత యావత్తు మన ఒక చింత యావత్తు యేసునామములో తండ్రితో చెప్పాలి అనమాట. తండ్రి చేతులు ఇవ్వాలి. ఎందుకంటే తండ్రి గొప్పవాడు, బలవంతుడు. కాబట్టి మనం బాధలు మన మనసులో మోసుకొని బ్రతకవద్దు అనమాట. అంటే మనం పెట్టుకొని ఉండవద్దు అనమాట. రావచ్చు, టెన్షన్స్ రావచ్చు, బాధలు రావచ్చు, దుఃఖం నిరాశ రావచ్చు, కానీ యేసునామములో తండ్రికి ఇవ్వాలి అనమాట. వెంటనే మనం దేవుని చిత్తలు ఇవ్వాలి. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది, మన సమాధానం అనుభవించాలి. మన ప్రేమ పరిశుద్ధాత్మ వలన ప్రేమతో నింపబడి బ్రతకాలి, పరిశుద్ధాత్మ వలన ఆనందంతో బ్రతకాలని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట. అంటే దేవునికి చిత్తం అదనమాట. మన ప్రభువునందు ఆనందించుకొని బ్రతకడం దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే మనం ఆనందించుకొని బ్రతికినప్పుడు అలాంటి ఉన్న వ్యక్తులు పరిశుద్ధాత్మలో వాక్యములో దేవుని చిత్తం చేసుకొని ఆనందిస్తున్న వ్యక్తులు బలవంతులుగా బ్రతుకుతాయి అనమాట. బలహీనులుగా ఒకవేళ వారు బలహీనులుగా ఉన్నా కానీ వారు బలవంతులుగా దేవుడు మారుస్తాడు. అలాగే ప్రభువునందు ఆనందించే వ్యక్తులు ప్రియులారా వారు బలంతో బ్రతుకుతాయి అనమాట. అలాగే బలంతో బ్రతుకుతాయి. కాబట్టి ప్రియులారా మనం ఎక్కువ ఆనందించాలి. కాబట్టి ఎవరైనా క్రిస్తునందు సహోదరులు ప్రభువునందు ఆనందించినప్పుడు పాటలు పాడి చాలా వారి సంతోషంతో హాయిగా ఉన్నప్పుడు దాన్ని మనం తక్కువ అంచనా వేయవద్దనమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తూ పాత నిబంధనలో కాలంలో మనం చూసినట్లయితే మీగల్ అనే వ్యక్తి, ఆ స్త్రీ ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు సంతోషంతో నాట్యం చేసుకొని ఆరాధన చేస్తున్నప్పుడు రాజు ఈ పబ్లిక్ గా ప్రజల ముందు ఇంతగా ఎందుకు ఆరాధన చేస్తారని హీనంగా చూస్తున్నట్టు ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తర్వాత తన మీద ఆ కాలంలో శాపం వచ్చినట్టు ప్రియులార మనం ఈగల్ మీద వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆత్మలో సత్యములో పరిశుద్ధులు ఆరాధన చేసినప్పుడు దాన్ని మనం తప్పుగా పెట్టవద్దు అనమాట. మనం చూపు హల్లెలూయా. దాన్ని మనం ఆరాధన చాలా గొప్పది అనమాట. ఎందుకంటే ఆరాధన ఆకాశం అంటే నిజమైన ఆరాధన గురించి మాట్లాడుతున్నాం. నిజంగా ఉన్న ఆరాధన చాలా గొప్పది అనమాట. కాబట్టి ఒక వ్యక్తి ప్రభువును ఆరాధన చేసినప్పుడు దాన్ని మనం జడ్జిమెంట్ చేయడం మన పని కాదనమాట. దేవునికి స్తోత్రం. దాని గురించి హల్లెలూయా అది దేవుడు చెప్పాలి అనమాట. బైబిల్లో మనం చూసినట్టే కయను హాబేలు యాగం అర్పించడానికి హల్లెలూయా వెళ్ళినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే హాబేలు ఒక అర్పణలో దేవుడు ఆనందించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ కయను ఒక అర్పణం దేవుడు తిరస్కరించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం జీవితంలో మనం ప్రభువును ఆత్మలో సత్యములో యేసు మనం హృదయంలో పాపాలు ఒకవేళ మన జీవితంలో ఏదైనా పాపాలు ఉంటే కూడా మనం ఏం చేసుకోవాలి? ప్రభుత్వం ఒప్పుకోవాలి. అది క్రమం మేము దాచిపెట్టువాడు వరదలేదు. కాబట్టి మనం పరిశుద్ధమైన దేవుని ఆరాధన చేయకముందు మనం ఏం చేసుకోవాలి? మనం యేసు రక్తం ద్వారా కడగబడాలి అనమాట. ఒకవేళ ఆలోచన మాటలు క్రియల ద్వారా తప్పుండే ప్రభు క్షమించమని ప్రభుత్వం అడగాలి. తప్పకుండా దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు క్షమించే దేవుడు, కరుణ చూపే దేవుడు, దయ చూపే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, తప్పకుండా క్షమిస్తాడు. కాబట్టి పరిశుద్ధమైన దేవుని ప్రియులారా మనం ఆరాధన చేయకముందు మనం యేసు రక్తం ద్వారా కడగబడాలి. దేవ ఆలోచన మాటలు క్రియల ద్వారా పాపం క్షమించము, తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. ఎవరితోనే క్షమించుకోవడానికి ఉండే క్షమించుకోవాలి. క్షమించుకున్న తర్వాత ప్రభువును ఆరాధించినప్పుడు తప్పకుండా దేవుడు ఆ ఆరాధన రిసీవ్ చేస్తారనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన హృదయం చూస్తున్నాం అనమాట. దేవుడు మన హృదయం చూస్తున్న దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆత్మలో సత్యములో ఈ కాలంలో మనం అధికంగా ఆరాధన చేసినట్టు ఆరాధన అభిషేకంతో దేవుడు నింపినాక ఇప్పుడు ప్రభు నందు ఆనందించుకోవడం వలన కూడా మనకు మేలనమాట. దాన్ని మనం నిర్లక్ష్యం చేయవద్దు అనమాట. దాని యొక్క విలువ మనం అర్థం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రభు నందు ఆనందించుకోవడం వలన కూడా మనం బలవంతులుగా మార్చబడుతుంది, బలహీనలుగా ఉండలేదు. కాబట్టి మీరు ఇబ్బందులు ఉన్నారేమో, మీరు సమస్యలో ఉన్నారేమో, అయినా కానీ దేవునిలో ఆధారపడి సాధ్యమైనంత ప్రభువును ఆరాధించినట్టు వాక్యం వెళ్ళిన ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచినాక దేవునికి స్తోత్రం. ఇలాగా ప్రియులారా మనం ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. ప్రార్థన కూడా యేసు నామములో
మనం ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి. ప్రార్థనలో మనం మాట్లాడడం మాత్రం కాదు, దేవుడు కూడా మనతో మాట్లాడతారు. ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైన అన్నమాట. ప్రార్థన యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబు ఒక పరిస్థితి దేవుడు మార్చేస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఇద్దరి కొరకు ప్రార్థన చేయాలి. మనం మన కొరకు ప్రార్థన చేయాలి. ఇది మాత్రం కాకుండా ఇద్దరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసేప్పుడు ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ఒక వాగ్దానం, యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థనందని ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసేప్పుడు తప్పకుండా జరుగుతాయి అన్నమాట. దేవుడు అది అనుభవంగా దేవుడు తప్పకుండా మారుస్తాడు. కాబట్టి మనకు ఏ విషయం కొరకు అయితే మనం ప్రార్థన చేస్తున్నారో ఆ విషయానికి సంబంధించిన బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు కూడా కలిపి ప్రార్థన చేయడం పవర్ఫుల్ ప్రార్థన అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం ప్రార్థన చేసినప్పుడు మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, బుద్ధిలో ప్రార్థన బైబిల్ రెండు విధంగా బుద్ధిలో ప్రార్థన చేసుకోవచ్చు, ఆత్మలో ప్రార్థన చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బుద్ధిలో ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉంటే మీరు ప్రార్థన చేయలేదేవో ఆత్మలో కూడా అభిషేకంతో నింపబడి ప్రార్థన చేసినట్టు అలాంటి కృప కూడా నాకు యేసువల్ల తండ్రి దయచేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి మనం చూస్తున్నాము యాకోబు రాసిన పత్రిక, ప్రియులారా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, సంఘములో కొందరు రోగాలతో ఉన్నప్పుడు వారు పెద్దలను పిలిచారనమాట. పెద్దలను పిలిచి నూనె రాసి ప్రార్థన చేసినట్టు కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అప్పుడు కూడా స్వస్థత జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఆ వాక్యం ఒక్కసారి చదువుతారమ్మా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16. మీలో ఎవడైనాను రోగి అయినాడా అతడు సంఘం పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎస్, చూడండి, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనడి మీరు స్వస్థ పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒకటి ఆరాధనలో కూడా స్వస్థత జరుగుతుంది, డైరెక్ట్ మిరకల్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అదే మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు ఇలాగే ఇద్దరు మన కొరకు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుడు స్వస్థపరిచే దేవుడు. వీధి మందని విజ్ఞాపన మనపూర్వకమైనది బహు బలము గలదై ఉండును. కాబట్టి ప్రార్థన ప్రియులారా, ప్రార్థన కూడా మన ప్రార్థన. కాబట్టి ఈ కాలంలో మనం ఎక్కువ ప్రార్థన కూడా తగ్గిపోద్ది అనమాట. బైబిల్లో రాయబడింది, మెలకువగలిగి ప్రార్థన చేయుడి. శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలన్నమాట. శోధనలో పడకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసునామములో ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయాలి. కాబట్టి కొందరు యేసునామములో ఒక నిమిషం ఉన్న ప్రార్థన కూడా పవర్ ఉంది, లేదని మనం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ప్రియుల ప్రార్థనలో మనం ఈ కాలంలో అధికంగా సమయం గడపాలి. మన రాష్ట్రం కొరకు, దేశం కొరకు, అధికారుల కొరకు, ఇబ్బంది పడుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన ఆలగించే దేవుడు మన దేవుడు. నీతి మందుల యొక్క ప్రార్థన, సంఘ ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలగిస్తాడనమాట. కాబట్టి ఎవరైనా రోగాలతో ఉన్నప్పుడు కూడా మనం యేసునామములో వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం నిలబడాలి ప్రియులారా. ఈ కాలంలో యేసునామములో మనం గట్టిగా నిలబడదాం. ఇప్పుడు ఈ వాక్యం విన్న ప్రియులారా, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచినాక, అలాగే స్వస్థపరిచే అభిషేకంతో దేవుడు నింపి అనేకులను స్వస్థపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో బలంగా దేవుడు వాడినాక ఇప్పుడు మనం చెప్తున్న మాటల ద్వారా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. మనం ఇద్దరి కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన పరిశుద్ధులతో కలిసి ఆరాధన మనం చేసినప్పుడు కూడా స్వస్థ జరుగుతాయి అనమాట. ఇలాగ మన వాక్యాలు డైరెక్ట్ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు కూడా డైరెక్ట్ హీలింగ్ కూడా దేవుడు వాక్యం ద్వారా కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు రకరకాల విధంగా దేవుడు ప్రియులారా స్వస్థపరుస్తాడు అనమాట. కాబట్టి దేవుడు స్వస్థపరిచే దేవుడు, తన ప్రజలను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం అనమాట. అందుకొరకే ప్రియుల దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం అనమాట. మనం మంచిగా ఉండాలి, మనం బాగుపడాలి, మనం మంచిగా ఉండాలని జీవంగల దేవుడు కోరుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి దేవుడు యేసునామములో మనల్ని ముందుకు యేసునామములో నడిపించినాక. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యవంతులుగా బ్రతకడం అది దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం అనమాట. ఆరోగ్యవంతులుగా ప్రియులారా బ్రతకడం దేవుడు మనకిచ్చిన ఒక ఆశీర్వాదం అని ప్రియులారా మనం గుర్తించాలి.
ఇంకా ప్రియుల మనం చూసినట్లయితే ఎగస్కేల్ గ్రంథం 47వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే మందిరం నుండి నది ప్రవహించినప్పుడు, నది పారినప్పుడు దాని యొక్క ఫ్రూట్ గా ప్రియులార మనం చూసినట్లయితే హీలింగ్ జరిగినట్టు ప్రియులార మనం చూస్తున్నాం. హీలింగ్ కాబట్టి ప్రియులార మనం చూసినట్లయితే గొప్ప యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి జీవజల నదులు పరిశుద్ధాత్మ వలన మనలో ఉంది అనమాట. కాబట్టి మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించిన కొలది తప్పకుండా మన ప్రాణం, శరీరం స్వస్థపరచబడుతుంది. అది మాత్రం కాకుండా ఇతరులు కూడా హీలింగ్ జరుగుతాయి అనమాట. నా యందు విశ్వాసం ఉంచి వారు కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి హృదయం నుండి ప్రియులరా పరిశుద్ధాత్మ నదులు ప్రవహిస్తుంది. వారు ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు, ప్రభుత్వ సమయం గడుపుతున్నప్పుడు అది జరుగుతుంది అనమాట. కాబట్టి అది యేసులో ఇంగ్లీష్ అవునాక. కాబట్టి ప్రియులరా పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహిస్తున్న కొలది హీలింగ్ జరుగుతాయి అనమాట. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి. ఇంకా ప్రియులరా మనం చూస్తున్నాము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. మా వాక్యం చెప్తారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఎస్, దొరికిన వారికి అంటే వాక్యం మనం వినాలి, వాక్యం చదవాలి. వాక్యం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. అది మాత్రం కాకుండా ప్రియులార 23వ వచనం చదువుతారు. నెక్స్ట్, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్. కాబట్టి ప్రియులార జీవజల నది అంటే అది హీలింగ్ రివర్ అనమాట. అది పరిశుద్ధమైన నది, అది ఆశీర్వాద నది. కాబట్టి ఆ నది పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు మనలో ఉంది అనమాట. మన ఆత్మలో స్వార్థ రక్షణ పొందిన మనం ఆత్మలో ఆ నది ఉంది అనమాట. కాబట్టి మన ఆత్మ నుండి కొత్తగా జన్మించిన మన ఆత్మలో క్రీస్తు ఉన్నాడనమాట. మహిమా నిదర్శన క్రీస్తు మనం హృదయ సింహాసనంలో ఉన్నామన్నమాట. కాబట్టి నది మన ఆత్మ నుండి, మన హృదయం నుండి యేసు వలది సమృద్ధి ప్రవహించినాక, అది ప్రవహించినప్పుడు కూడా ప్రియులారా సర్వ శరీరానికి అంటే ప్రతి అవయవాలకి అంటే నాడీ నరములు, ఎముకలు, సెల్స్ అన్నట్టుగా అది హీలింగ్ అనమాట. మనకు మాత్రం కాదు, ఇద్దరు కూడా ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్క అంటే మన రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రజలను కూడా స్వస్థపరచడానికి శక్తి కలిగిన దేవుడు అనమాట మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒక్కరిని మాత్రం కాదు, మహిమా నిదర్శన క్రీస్తు అంటే శక్తి కలిగిన దేవుడు అనమాట, జీవం కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది, మన ఆత్మ మనిషి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొలది హీలింగ్ రివర్ మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. దేవుని శక్తి, హీలింగ్, ఆ పవర్ మన నుండి విడుదల అవుతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోగాలతో వచ్చిన వ్యక్తులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు నుండి శక్తి ప్రవహించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మన ఆత్మ నుండి యేసుముల శక్తి రిలీజ్ అయినాక ప్రజలను స్వస్థపరిచే శక్తి విడుదల అవుతాయి అనమాట. లేదు, ప్రజల విశ్వాసంతో మన దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మన ఆత్మ నుండి యేసు వాళ్ళు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా మనం మాట్లాడుతున్నప్పుడు శక్తి విడుదల అవుతాయి అనమాట. లేదు, కాబట్టి అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది. అపోస్తలుల కార్యములో మనం చూస్తున్నాము, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి నడిచినప్పుడు, నీడ తాకినప్పుడు ప్రియులారా స్వస్థ జరిగినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పౌలు గురించి, అపోస్తలుడైన పౌలు గురించి ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడి తన బట్టలు లేదంటే తన వాడుకున్న టవలు కావచ్చు, అది ప్రియులారా దాన్ని తాకిన వారు కూడా దురాత్మల నుండి విడుదల పొందినట్టు ప్రియులారా హీలింగ్ పొందినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడైతే స్వస్థపరిచే దేవుడు అనమాట. కాబట్టి దేవుని యొక్క అభిషేకం అది ప్రవహిస్తుంది అనమాట. లేదు, దేవుని యొక్క శక్తి ప్రవహించినాక మన ఆత్మ నుండి దేవుని యొక్క శక్తి ఇంగ్రేస్ అవునాక యేసు నామంలో. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా యేసు క్రీస్తు నామంలో ప్రియులారా యేసు క్రీస్తు నుండి వస్తున్న అన్ని విషయం గొప్పదనమాట. యేసు క్రీస్తు నుండి యేసు క్రీస్తు ప్రియులారా మనకు నేర్పిస్తున్న అన్ని విషయాలు గొప్పదనమాట. ఇప్పుడు కొందరు ఈ హీలింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు కొందరు ఉన్నారేమో. కొందరు చెప్తారేమో స్తోత్రం, ఇంకా బైబిల్లో వేరే ఎన్నో విషయాలు ఉంది, పరిశుద్ధ కూర్చున్న విషయాలు ఉంది, అది గొప్పది ఇది గొప్పది కాదని కొందరు చెప్తారేమో. కానీ బైబిల్లో ఉన్నది అంతా కూడా ప్రియులారా దానిలో పరిశుద్ధాత్మ అనేది మనం పొందుకోవాలి. మనకు అవసరం అనేది మనం తీసుకోవాలి అనమాట. హీలింగ్ కావాల్సిన వారు హీలింగ్ పొందుకోవాలి.
సమాధానం కావాల్సిన వారు సమాధానం పొందుకోవాలి, ఓదార్పు కావాల్సిన వారు ఓదార్పు పొందుకోవాలి, ఆశీర్వాదం కావాల్సిన వారు ఆశీర్వాదం పొందుకోవాలి అనమాట. ఇప్పుడు దేవుని చిత్తానుసరంగా ప్రియులారా అది మనం పొందుకోవాలి. ఇప్పుడు దేవుడైతే ప్రియులారా మన యేసుక్రీస్తు మంచి దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హీలింగ్ వరకు ప్రియులారా మనం నిలబడాలి. యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడని మనం తప్పకుండా ప్రకటించాలి. అది సత్యం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో మనం ప్రియులారా మనం నిలబడదాం, యేసుక్రీస్తు నామములో గట్టిగా మనం నిలబడదాం. రోగాలతో ఉన్న వారితో మనం యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్తాం, ప్రేమ సువారు చెప్తాం, వారిని ఈ స్వస్థలోనికి నడిపిస్తాం. ప్రత్యేకంగా ఆత్మ హీలింగ్ అంటే సువార్త వినిపించి రక్షణలోనికి నడిపించడం, అంటే ఆత్మ స్వస్థ పొందుకోవడం చాలా ప్రాముఖ్యం. అలాగే మానసికమైన హీలింగ్ కూడా చాలా ప్రాముఖ్యం, శారీరకమైన హీలింగ్ కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన శరీరంలో ఏదైనా రోగాలు వచ్చినప్పుడు అప్పుడు తెలిసిపోతాయి ప్రియులారా, మనం రోగాలతో ఉండే ఎంత అది బాధ, ఎంత నొప్పి, ఎంత కష్టమని అప్పుడు అర్థమవుతాయి. ఇప్పుడు హీలింగ్ ప్రియులారా అది ప్రభు తప్పకుండా స్వస్థపరిచే దేవుడు, మనం బై ఫెయిత్ పొందుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. దానికి వ్యతిరేకంగా మనం క్రిటిసైజ్ చేయవద్దు అనమాట. కాబట్టి ఎవరైనా ఒకవేళ హీలింగ్ చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడకండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే స్తోత్రం, దేవుడు కొందరిని అలాగే అభిషేకించి వాడతారు. ఈ కాలంలో అది అవసరం అనమాట. హల్లెలూయా. కొందరిని దెయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు వాడతారేమో, కొందరును నిత్యత్వం గురించి ప్రకటించడానికి దేవుడు ఎక్కువ వాడతారేమో, అది కూడా అవసరం. కొందరును యేసుక్రీస్తు రాకడ గురించి ఎక్కువ ప్రకటించడానికి కొందరిని స్పెషల్ గా దేవుడు వాడతారేమో, అది కూడా అవసరం. కొందరిని పరిస్థితి గురించి చెప్పడానికి దేవుడు వాడతారేమో. ఒకటి ఒక్కొక్కరిను దేవుడు ఒక్కొక్క విధంగా వాడతారు. అయినప్పుడు కూడా ప్రియులారా ఇదంతా మనం అవసరమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకటి సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడైతే మనల్ని ప్రేమిస్తున్నాం, దేవుడు ప్రియులారా మనను స్వస్థపరుస్తాడు, దేవుడు ప్రియులారా మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, ప్రత్యేకంగా ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న అందరిని బట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎవరైతే దేవా ప్రభు రోగాలతో వ్యాధి బాధతో తండ్రి బాధపడుతున్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తం ద్వారా వారిని కడుగుతున్నాం తండ్రి. యేసు మీరు పొందిన గాయముల చేత స్వస్థనందరి వారిని మంది ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు నామములో ప్రతి ఒక్కరు ఇప్పుడే స్వస్థ అనుభవించినాకని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో దేవా ఇప్పుడే దేవా స్వస్థ తండ్రి వారు యేసు నామములో తండ్రి అనుభవించినాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన నుండి అధికారులకు అన్ని అవయలు యేసు నామములో నార్మల్ పనిచేసినాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిను తండ్రి దేవా మీరు తాకుతున్నట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబినా సుగోలు కొరబినా సుగల కరబిదే ప్రతి రోగాత్మ యేసు నామములో వ్యాధి బాధ అదే ప్రతి ఒక్కరి నుండి వారు ప్రాణం నుండి శరీరం నుండి ఇప్పుడే యేసు నామములో వెళ్ళిపోయినా కానీ యేసు నామములో ప్రార్థనిస్తున్నాం. యేసు నామములో తండ్రి సంపూర్ణ స్వస్థ తండ్రి ఇప్పుడే దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం. అలాగే ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్కరిను స్వస్థపరిచే దేవ అభిషేకంతో కూడా దేవ నింబువని ప్రార్థనిస్తున్నాము. అనేకలను స్వస్థపరిచే వ్యక్తిగా ప్రతి ఒక్క విశ్వాసాలను కూడా అభిషేకించి తండ్రి మేము ఇచ్చితానుసరంగా బెల్లంగా తండ్రి వాడుకోమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే బనా సిగారాధన కరగరబిన సుగోరు కొరబిదే అల్కా బనా సిగారాధన కరగరబిన సుగోరు కొరబిదే ఓకే బనా సిగారాధన ఓహే దంబ కరబిన సుగోరు కొరబిద సిగార కొరబిదే కుడిపిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.